నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ 90 మైనింగ్ మంటలు రేవంత్ కు హరీష్ సవాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కౌశిక్ రెడ్డి తీరుపై గరం పసుపు పండుగ స్టాలిన్ హామీల వర్షం దళపతి దళం సిద్ధం ప్రచారంలో చేప చర్చ అమెరికా విమానం ధ్వంసం పాకిస్తాన్లో చర్చలు ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ గా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో కేసీఆర్ హరీష్ రావును జైల్లో పెడతామన్న బీజేపీ నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వారి మాటలు నమ్మి సీబీఐకి అప్పగిస్తే నెలలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎస్సీని సీఎం చేస్తానన్న హామీని కేసీఆర్ తుంగలో తొక్కారని ఆరోపించారు. దళితుడిని ప్రతిపక్ష నేతగా ఉండకుండా కుట్ర చేశారని విమర్శించారు. దళితుడి ముందు కేసీఆర్ చేతులు కట్టుకుని నిలబడాలనే గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ గా అవకాశం కల్పించామన్నారు. ఆయన మైక్ అడగాల్సి వస్తుందనే ఉద్దేశంతో కేసీఆర్ సభకు రావట్లేదని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులపై హాట్ కామెంట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో పార్టీ ఫిరాయించిన నేతలే ఈ అంశంపై ఇప్పుడు నినాదాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ దుష్ట సంప్రదాయానికి పునాది వేసింది బీఆర్ఎస్ఏ అన్నారు. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి భట్టి అని, తమ ముందు బీఆర్ఎస్ నేతలు బెదిరింపులు నడవబోవని చెప్పారు. కేసీఆర్ 1,10,00,000 రూపాయల జీతం తీసుకుని సభకు రావట్లేదని ఆయన ముందు రాజీనామా చేయించాలన్నారు. మాజీ మంత్రి హరీష్ రావుపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్లోని ప్రైవేట్ పరిశ్రమల యజమానులను హరీష్ రావు తమ్ముడు మహేష్ బెదిరించి భూములు లాక్కున్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్ ద్వారా 100 ఎకరాల భూమిని తన పేరు మీదకు మార్చుకున్నారని చెప్పారు. హరీష్ రావు ఒప్పుకుంటే ఈ విషయంపై సభా సంఘం వేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. రేవంత్ తన తమ్ముడి అవినీతిపై విచారణకు సిద్ధమైతే తాను హౌస్ కమిటీ విచారణకు రెడీ అని తెలిపారు. రేవంత్ బావమరిది అవినీతిపై కమిటీ వేసేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. హౌస్ కమిటీ సిబిసిఐడి విచారణ వద్దన్న హరీష్ రావు ఇద్దరం కలిసి సిట్టింగ్ జడ్జి విచారణకు వెళ్దామని ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల స్కామ్ పై విచారణకు ఆదేశించారా లేదా 9,000 కోట్ల కుంభకోణంపై కోరారా అని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వానికి క్లారిటీ లేదని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తమకు చేత కాదని చెబితే తాము చూసుకుంటామని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంపై ఉన్న శ్రద్ధ, డ్రగ్స్, ఈ కార్ రేస్, ఫోన్ ట్యాపింగ్ పై ఎందుకు లేదని ప్రశ్నించారు. అంతకుముందు తెలంగాణ అసెంబ్లీలో అక్రమ మైనింగ్ వ్యవహారంపై రగడ జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. సభలో ఆందోళనకు దిగారు. దీంతో బీఆర్ఎస్ సభ్యుల తీరుపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ పై సిబిసిఐడికి ప్రభుత్వం ఆదేశించిన బీఆర్ఎస్ సభ్యులు కావాలని ఆందోళనకు దిగుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు సభా సాంప్రదాయాలను విస్మరిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. మైనింగ్ అక్రమాలపై అడిగిన వెంటనే సిబిసిఐడి విచారణకు ఆదేశించామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో వేసిన 3 హౌస్ కమిటీల నివేదికలు ఏమయ్యాయని ప్రశ్నించారు భట్టి. గతంలో పలువురిని బ్లాక్మెయిల్ చేసి బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని, ఇప్పుడు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటోందని మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు. సిబిసిఐడి విచారణను కూడా నమ్మబోవంటే ఎలా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మొండి వైఖరి సరికాదన్న మంత్రి శ్రీధర్బాబు బడ్జెట్పై అన్ని పార్టీలు మాట్లాడటం ముఖ్యమని చెప్పారు. ఎవరిపైనో కక్ష సాధించాలనే ఉద్దేశం తమకు లేదన్నారు. 10 ఏళ్లలో జరిగిన మైనింగ్ అక్రమాలను వెలికి తీసేందుకే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. 24 మందిపై 2 రోజుల పాటు వేటు వేశారు. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేల తీరు ఆటంకంగా మారిందని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెన్షన్ ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించినా వెనక్కి తగ్గలేదు. స్పీకర్ పోడియాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. అటు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన వారిలో హరీష్ రావు, కేటీఆర్, గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, మాధవరం కృష్ణారావుతో పాటు పల్లా రాజేశ్వరరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. వీరితో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్, సునీత లక్ష్మారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కాళేరు వెంకటేష్ ను సస్పెండ్ చేశారు. సభకు హాజరు కాని కేసీఆర్, మల్లారెడ్డి, సుధీర్ రెడ్డి, బుటా గోపాల్ పై వేటు తప్పింది. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జి లేదా హౌస్ కమిటీతో ఎంక్వైరీ చేయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను కోరారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన 19 స్కామ్స్ పై విచారణ చేయాలని లేఖలో పేర్కొన్నారు. స్కామ్లపై నిజాయితీగా విచారణ చేయాలని కోరారు. ఇక హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గం మానసా హిల్స్ లో ఇల్లీగల్ క్రషర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ పై హౌస్ కమిటీ వేయాలని, మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
భూ బదలాయింపులపై చర్చతో అసెంబ్లీ అట్టుడికింది. మాజీ మంత్రి కేటీఆర్ టార్గెట్ గా ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన సొంత భూమిని కేటీఆర్ ఓ ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారని, దీంతో తీవ్రంగా నష్టపోయాయని తెలిపారు. హైదరాబాద్ లో పుట్టి పెరిగినప్పటికీ ఏం చేయలేక నోరు మూసుకోవాల్సి వచ్చిందన్నారు. భూ బదలాయింపుల్లో జరిగిన అక్రమాలను వెలికి తీయడానికి తక్షణమే హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లలో ఎన్నో భూ కబ్జాలు జరిగాయని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ధరణిని అడ్డం పెట్టుకుని భూ బదలాయింపులు చేశారని ఆరోపించారు. దొంగతనం చేసిన వాళ్లు ఎలా భయపడుతున్నారో చూడాలంటూ బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారన్న కడియం హౌస్ కమిటీకి స్పీకర్ అనుమతి ఇవ్వాలన్నారు. అటు కడియం శ్రీహరి మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేయి చూపిస్తూ బెదిరించారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. దళిత నాయకుడిపై గూండాగిరి చేస్తారా అని ప్రశ్నించారు. పక్కన మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నప్పటికీ అడ్డుకోలేదని విమర్శించారు. కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎప్పుడు దళిత వ్యతిరేకి అన్నారు మంత్రి వివేక్. కౌశిక్ రెడ్డి ప్రవర్తన సరిగా లేదని విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎస్సీని చేయాలంటే కేసీఆర్ ఆయన కుమారుడికి అవకాశం ఇచ్చారని ఆరోపించారు. మైనింగ్ శాఖలో అక్రమాలపై సీఎం సిబిసిఐడికి విచారణకు ఆదేశించడంతో వారికి భయం పట్టుకుందన్నారు. కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. దీన్ని కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలంతా సమర్థిస్తారా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తనను సుమోటోగా విచారణకు స్వీకరించి ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. మంత్రి పొంగులేటి అంశంపై సభా సంఘం వేయాలని డిమాండ్ చేస్తే అది వదిలేసి సీఎం కులాల ప్రవర్తన తీసుకొచ్చారని విమర్శించారు. కడియం, దానం నాగేందర్ ఏ పార్టీ వాళ్ళు చెప్పాలని మాత్రమే కౌశిక్ రెడ్డి అడిగారని చెప్పారు. దళితులపై గౌరవం ఉంటే భట్టిని సీఎం చేయాలన్నారు. అసెంబ్లీ జరుగుతున్న తీరు చూస్తుంటే బాధేస్తోందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తాము బయట విమర్శిస్తే అసెంబ్లీకి రమ్మంటారని, వస్తే మైక్ ఇవ్వరని విమర్శించారు. టైంపాస్ కోసం 0 ఓవర్ నడిపిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటిందని ఇంకా కేసీఆర్ గురించే మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్ చేశారు. పనుల కోసం మంత్రులు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి ప్రాధేయపడాల్సి వస్తోందని ఆరోపించారు. నియోజకవర్గాలపై వివక్ష చూపించొద్దని సూచించారు. సీఎం మంత్రుల నియోజకవర్గాల పనులవుతున్నాయని, బిల్లులు వస్తున్నారని చెప్పారు. తన ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేకపోతే వారికి ఏం సమాధానం చెప్పాలన్నారు. తల్లిదండ్రుల సంరక్షణ, ఉద్యోగుల బాధ్యత బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. పిల్లల కోసం తల్లిదండ్రులు తమ శక్తినంతా ధారపోస్తారని, వారు మాత్రం రెక్కలు వచ్చాక పేరెంట్స్ ను పట్టించుకోవట్లేదని చెప్పారు. వృద్ధ తల్లిదండ్రులకు అండగా నిలవాలని ఈ చట్టం తీసుకొచ్చినట్లు ప్రకటించారు. ఆత్మీయతకు సంబంధించిన అంశంపై చట్టం తీసుకురావడం బాధాకరమన్నారు సీఎం రేవంత్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో బీజేపీ ఎంపీ మేనకా గాంధీ బృందం భేటీ అయ్యారు. అసెంబ్లీ ప్రాంగణంలో సమావేశమై వీధి కుక్కలకు రక్షణ, గో సంరక్షణ వంటి అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో తీసుకుంటున్న చర్యలపై మేనకా గాంధీకి వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. మానేరు రివర్ ఫ్రంట్ పనులను వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారుల్ని ఆదేశించారు. అసెంబ్లీ హాల్లో సమీక్ష నిర్వహించిన తుమ్మల మానేరు రివర్ ఫ్రంట్ పనుల పురోగతి, పెండింగ్ నిధులు, ప్రాజెక్టు పూర్తికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. క్షేత్రస్థాయి నివేదికలపై ఆరా తీశారు. త్వరలోనే క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని తెలిపారు. దక్షిణాదికి రాష్ట్రాలకు న్యాయం జరిగేలా డీలిమిటేషన్ ఉంటుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. డీలిమిటేషన్ పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. దీనిపై సీఎం రేవంత్ కు ఎందుకు అంత భయమని, ఉత్తర దక్షిణ అంటూ ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మహిళల సాధికారత అంటే ఇష్టం లేని వాళ్ళే డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తారని విమర్శించారు. జనాభాకు అనుగుణంగా సీట్లు పెరిగితే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు అన్యాయం జరిగిందని విమర్శించారు. భవిష్యత్తులో జాగృతి అధికారంలోకి వస్తే అవుట్ సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా తొలగిస్తామన్నారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మరో డ్రగ్ పెడ్లర్ను గుర్తించారు సిట్ అధికారులు. గోవాకు చెందిన డీజే క్లింటన్ డ్రగ్స్ సరఫరా చేసినట్టు తేల్చారు. ఎండీఎంఏ డ్రగ్స్ ను డాక్టర్ బాలాజీకి ఇచ్చారని పోలీసులు తెలిపారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చిన క్లింటన్ బాలాజీ ఇంటి దగ్గర వాచ్మెన్ భార్యకు ఇచ్చి వెళ్లారన్నారు. పార్టీ ప్రారంభమైన వెంటనే ఆమె డ్రగ్స్ ను రోహిత్ రెడ్డికి ఇచ్చినట్లు గుర్తించారు. తెలంగాణలో ఎండలు భగ్గుమంటున్న వేళ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రానున్న 2 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడ వడగండ్ల వాన కురిసే ప్రమాదం ఉంది. పిడుగులు పడే అవకాశం ఉండటంతో రైతులు, ప్రజలు చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని అధికారులు సూచించారు.
ఏపీలో టీడీపీ బ్రాండ్ గా మారాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నిక ఏదైనా పసుపు జెండా ఎగురుతూనే ఉండాలని వ్యాఖ్యానించారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు అమరావతి వ్యతిరేక శక్తుల్ని రాకుండా చేయాలని పిలుపునిచ్చారు. ఇక 3 ముక్కలాట ఉండదని, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అన్నారు. విజయాలతో పాటు సంక్షోభాలు సవాళ్లను టీడీపీ చూసిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా పార్టీని ఎవరూ ఏం చేయలేకపోయారని, ఇకపైన చేయలేరని వ్యాఖ్యానించారు. సమర్థవంతంగా పనిచేసే కార్యకర్తలకే పార్టీలో గుర్తింపు ఉంటుందని చంద్రబాబు వారి త్యాగాలను విస్మరిస్తే చాలా ప్రమాదమని చెప్పారు. వైకుంఠపాలి రాజకీయాలు పార్టీకి, రాష్ట్రానికి చాలా నష్టమని సూచించారు. వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని మంత్రి లోకేష్ అన్నారు. మెడపై కత్తిబెట్టి బెదిరించినా వెనక్కి తగ్గలేదని చెప్పారు. టీడీపీని అడ్రస్ లేకుండా చేస్తామని చెప్పిన వాళ్లే అడ్రస్ లేకుండా పోయారని విమర్శించారు. జగన్ కు క్రెడిట్ చోరీ డిజాస్టర్ వచ్చిందన్న లోకేష్ వచ్చే కంపెనీలను తానే తెచ్చానంటూ చెప్పుకుంటున్నారని విమర్శించారు. అంతకుముందు మంగళగిరి పార్టీ కార్యాలయంలో టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీడీపీ ఆవిర్భావం సందర్భంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషెస్ చెప్పారు. టీడీపీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిందన్నారు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొందని చెప్పారు. అయినా వాటన్నింటినీ ఎదుర్కొంటూనే 4 దశాబ్దాలకు పైగా ప్రజల పక్షాన పోరాడిందని గుర్తు చేశారు. కూటమి ఐక్యతతోనే ఏపీ రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం తిరుపతిలో పర్యటించనున్నారు. నాయుడుపేట పుదూరు గ్రామంలో టిడ్కో ఇళ్లను ప్రారంభించనున్నారు. అనంతరం పద్మావతి విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న P4 కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సీఎం పర్యటనకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడి ప్రజల్ని ముప్పు తిప్పలు పెట్టారని మంత్రి నిమ్మల ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం పెద్దలంక, కనకాయలంక గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజలకు వరద కష్టాలు శాశ్వతంగా తొలగించేలా వంతెనల నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. వైసీపీ హయాంలో వరద బాధితులకు ఎలాంటి సాయం అందలేదన్నారు. ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఏపీ ఈడీబీ సీఈఓగా సగిలి షాన్ మోహన్, ఏపీ ఐఐసీ ఎండీగా దినేష్ కుమార్, గుంటూరు జిల్లా కలెక్టర్గా సాయికాంత్ వర్మ, విశాఖ కలెక్టర్గా అభిషిక్త్ కిషోర్, కాకినాడ జిల్లా కలెక్టర్గా హరేంద్ర ప్రసాద్ను నియమించారు. అల్లూరు జిల్లా కలెక్టర్గా టీని శాంతి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా తమీం అన్సారియా బదిలీ అయ్యారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో వాణిజ్య సిలిండర్ల సరఫరాలో కొరత ఏర్పడింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న హోటల్స్ పై పడింది. ఉత్తరాఖండ్లోని మసూరిలో పర్వత ప్రాంతంలోని హోటల్స్, రెస్టారెంట్ యజమానులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రారంభించారు. కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఇండక్షన్ స్టవ్, కట్టెల పొయ్యి వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తున్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 2 పోలీసులు అరెస్ట్ చేశారు. కాశీలో పరిచయమైన రాము యాదవ్, రామకృష్ణ, పవన్ కుమార్ సీలేరు నుంచి 9.5 కేజీల గంజాయితో వెళ్తున్నారు. పల్సర్ బైక్ పై వెళ్తుండగా పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి 5 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేరళ దశాబ్దాలుగా స్వార్థ రాజకీయాల మధ్య చిక్కుకుపోయిందని ప్రధాని మోదీ ఆరోపించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. పాలక్కాడ్ ప్రచారంలో పాల్గొన్న మోదీ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం ఉందన్నారు. మార్పు సందేశం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటమిల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దశాబ్దాలుగా 2 కూటములు దోచుకున్నాయని ఆరోపించారు. కేరళ ఆర్థిక వ్యవస్థను ఎల్డీఎఫ్ ప్రభుత్వం నాశనం చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. రాష్ట్రం అప్పు 5 లక్షల కోట్లు దాటిందన్నారు. కొన్నేళ్లలోనే విపరీతంగా పెరిగిందని చెప్పారు. రాష్ట్ర ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్న మోదీ ఎన్డీఏ అధికారంలోకి వస్తే అవినీతి పరుల నుంచి డబ్బును రికవరీ చేసి రాష్ట్రాభివృద్ధికి ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. అస్సాంలో చొరబాటుదారులకు కాంగ్రెస్ కొన్నేళ్ల పాటు డోర్ తెరిచి ఉంచిందని కేంద్ర మంత్రి అమిత్ షా ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గించామన్నారు. వాళ్ళు ఆక్రమించుకున్న 1,25,000 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చొరబాటుదారులను తరిమి కొట్టడం ఇంకా మిగిలే ఉందని, మళ్లీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదే పనిలో ఉంటామని చెప్పారు. అస్సాంలో బీజేపీ సర్కార్పై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఎన్నికల్లో భాగంగా 5 గ్యారంటీలను ప్రకటించిన ఖర్గే మహిళలకు నెలవారీ నగదు బదిలీతో పాటు వ్యాపారం చేసుకునేందుకు, వ్యాపార విస్తరణకు అదనంగా 50,000 సాయం చేస్తామని తెలిపారు. అన్ని కుటుంబాలకు 25 లక్షల క్యాష్లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తామన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించేందుకు డీఎంకే పావులు కదుపుతోంది. సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే ఓటర్లను ఆకర్షించే విధంగా మేనిఫెస్టో విడుదల చేసింది. బ్రేక్ఫాస్ట్ పథకానికి 8వ తరగతి విద్యార్థులకు వర్తింపజేస్తామని, వృద్ధాప్య పెన్షన్లు 2,000కు పెంచుతామని స్టాలిన్ తెలిపారు. 1,37,00,000 మంది మహిళలకు ప్రతి నెల అందిస్తున్న సాయాన్ని 2,000కు పెంచుతామని ప్రకటించారు. అటు ఇలా ధరాసు పథకం కింద ఇంటి వస్తువుల కొనుగోలుకు 8,000 కూపన్లు, చంటి పిల్లలను చూసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1000 సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని స్టాలిన్ తెలిపారు. యువతకు ఉపాధి కల్పనకు పవర్ లిఫ్ట్ పంపు సెట్లను ఉచితంగా అందిస్తామన్నారు. నియో టైడల్ పార్క్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
5 ఏళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామని, మరో అవకాశం ఇస్తే మరింతగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని సీఎం స్టాలిన్ అన్నారు. 35 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు పంపిణీ చేస్తామని తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. ఆరోగ్య బీమా పరిధి 1 లక్షకు పెంచడంతో పాటు డయాలసిస్ సౌకర్యాలు విస్తరిస్తామని చెప్పారు. తమిళనాడు ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్న టీవీకే చీఫ్ విజయ్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. విజయ్ 2 చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్, తిరుచి ఈస్ట్ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. తన అభ్యర్థుల్ని ప్రజల రక్షకులుగా అభివర్ణించారు. వారు రాజకీయ దిగ్గజాలు కాదని, ప్రజలకు జవాబుదారీగా ఉంటారని పేర్కొన్నారు. ఎన్నికల్లో తమకు డీఎంకే మధ్య అసలైన పోటీ ఉందన్నారు. టీవీకేని గెలిపిస్తే డ్రగ్ ఫ్రీ తమిళనాడును చేస్తామని విజయ్ హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు 4,000 భృతి, స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. యువతకు 20 లక్షల ఉపాధి సాయంగా లోన్లు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటు తమిళనాడులో వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తామని తెలిపారు. అవినీతికి పాల్పడబోమని చెప్పారు విజయ్. టీవీకే చీఫ్ విజయ్ అభ్యర్థుల ఎంపికలో తమదైన మార్క్ చూపించారు. తన వ్యక్తిగత కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు. 30 ఏళ్లుగా తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న రాజేంద్రన్ పట్ల కృతజ్ఞత చాటుతూ ఆయన కుమారుడు శబరినాథన్ కు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. చెన్నైలోని విరుగంపాక్కం నియోజకవర్గం నుంచి శబరినాథన్ ను పోటీ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో పాలిటిక్స్ హీటెక్కాయి. టీఎంసీ బీజేపీ మధ్య చేప రాజకీయం జరుగుతోంది. పురియాలో ప్రచారం నిర్వహించిన సీఎం మమతా బెనర్జీ బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో చేపలు సహా మాంసం, గుడ్లు తినే పరిస్థితి ఉండదని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఢిల్లీ నుంచి వచ్చే నేతలకు బెంగాల్ సంస్కృతి అర్థం కాదని విమర్శించారు. మమతా బెనర్జీకి బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఆహారపు అలవాట్లకు తమ పార్టీ వ్యతిరేకం కాదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా బీధాన్ నగర్ అభ్యర్థి శరద్వాద్ ముఖర్జీ ఏకంగా ఒక పెద్ద చేపను పట్టుకుని ప్రచారం నిర్వహించారు. తాము చేపలు, మాంసం తింటామని, అధికారంలోకి వస్తే వీటిపై ఎలాంటి ఆంక్షలు ఉండవని ఓటర్లకు వివరించారు. ప్రొఫెషనల్ బాక్సింగ్ లోకి అడుగు పెట్టాలని ఆలోచిస్తున్నట్లు మేరీకోమ్ తెలిపారు. ఫిట్నెస్ పై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని సూచించారు. ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన సండే ఆన్ సైకిల్స్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మేరీకోమ్ హుషారుగా సైకిల్ తొక్కారు. ఉత్తరప్రదేశ్ లోని మైన్పురిలో ఓ మహిళకు ఊహించని షాక్ తగిలింది. ఆమె ఖాతాలో 10 కోట్లు ఉండటం చూసి కంగు తిన్నారు. గ్రామానికి చెందిన రీటా బ్యాలెన్స్ చెక్ కోసం ప్రయత్నించగా 10 కోట్లు ఉన్నట్లు చూపించింది. అయితే రీటా 1 రూపాయి ఖర్చు పెట్టకుండా డబ్బును వెనక్కి తీసుకోవాలని బ్యాంకును కోరారు.